ఇది మా పెంకి వారి జీవితంలో జరిగిన అందరికీ తెలిసి మొట్టమొదటి మా ఇంటి దేవుని సింహాద్రి అప్పన్న సంబరాలు. ఇది ఇంతవరకు ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఇదే విషయం మా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారో చూడండి. నీకు తెలుసు ఎప్పుడు సంబరాలు చేశారా? నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేసి? ఈ సంబరాలు మొత్తం 3 రోజులు జరుగుతాయి. ముహూర్తపురాటతో మొదలుపెట్టి ఆ తర్వాత పందిరి వేసి అరిసెల వంటతో మొదలుపెట్టారు. దేవుడి ఇంటి దగ్గర నుంచి మా కుటుంబ పెద్దలంతా కలిసి సింహాచలం దేవస్థానానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ రాత్రంతా జాగారం చేసి పొద్దున్నే పాత నాంపల్లిని అన్నింటినీ కోనేరులో కలిపి కొత్తవి తీసుకొని వాటితో పాటు దర్శనం చేసుకొని మరలా తిరిగి మా ఊరు బయలుదేరి వచ్చారు. ఇది మా దేవుడి ఇల్లు. మొత్తం సంబరాలు మొత్తం ఇక్కడే జరుగుతాయి. ఈలోగా మేము ఊళ్ళో ఉండే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరం కలిసి పందిరిని అందంగా అలంకరించాం. కాషాయం కలర్ జెండాలతో, పువ్వులతో అలంకరించాం. మరుసటి రోజు మా కుటుంబ పెద్దలందరూ దేవుణ్ణి తీసుకొని ఊర్లోకి వచ్చారు. కోల, సిరిమువ్వలు, ప్రమిదలు, తాళాలు మరియు నాంపళ్ళు అన్నీ ఒక బొట్లో వేసి, అదిగో మీరు కూడా చూడండి, అవే మా ఇంటి దేవుడు సింహాద్రి అప్పన్న. అదిగో మీరు చూస్తున్నారు కదా మట్టి కుండలో, అందులో పాలను పోసి అందులో దేవుణ్ణి ఉంచి శుద్ధి చేస్తారు. శుద్ధి చేయడానికి ముందుగా సిద్ధంగా ఉంచుతారు. ఎందుకంటే మేము మా ఊరి ప్రజలతో పాటు ఊరేగింపుగా వచ్చి మా దేవుణ్ణి తీసుకువెళ్ళాలి. మా సింహాద్రప్పన్న స్వామికి చాలా ఇష్టమైన తప్పెటగుళ్ళు మా ప్రాంతంలో చాలా ఫేమస్. వీళ్ళు అందరినీ అలరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. మా కుటుంబ సభ్యులంతా కలిసి దేవుణ్ణి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళాం. ఈ వేడుకని చూడడానికి మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. అక్కడ పందిరిపాట గురువు గారు మా వాళ్ళకి ఏం చేయాలో చెబుతున్నారు. మా వాళ్ళు బయట తప్పెటగుళ్ళు, క్రాకర్స్ కాలుస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. మా కుర్రాళ్ళు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. చూసండి, ఒకవైపు కోల శుద్ధి జరుగుతూ ఉంటే మరోవైపు తప్పెటగుళ్ళ ఆటలు, పాటలు బయట జరుగుతున్నాయి. శుద్ధి తర్వాత కోలని దీపంలా తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇందులో నవధాన్యాలు, తెలగపిండి, ఆయిల్, కాటన్, తెల్లని గుడ్డతో దీపంలా తయారు చేస్తారు. తరువాత ధూపం వేసి కోలని బయటికి గౌరమ్మ తల్లికి పూజ చేసి దీపాన్ని వెలిగిస్తారు. ఇది కొండ ఎక్కకుండా చూసుకోవాలి. తరువాత అందరం కలిసి ఊరేగింపుగా అక్కడి నుంచి బయలుదేరాం. మధ్యలో ఆగుతూ దేవుడితో పాటు డ్యాన్స్ కూడా చేయించారు తప్పెటగుళ్ళు వాళ్ళు. అలా ఊర్లోకి దేవుడు రాగానే చల్లటి గాలి, వర్షం స్టార్ట్ అయింది. అంత వేసవి కాలంలో కూడా చల్లగా మా దేవుడైతే మా ఊళ్ళో అడుగు పెట్టేశారు. అలా ఊరేగించిన తర్వాత దేవునికి దిష్టి తీసి మా దేవుడింటికి తిరిగి చేర్చారు. మా దేవుడిని ఇంటికి తీసుకొచ్చాక ఒక గుమ్మడికాయ మీద నిలబెట్టారు. దీని తర్వాత మా పందిరిపాట పంతులు గారు కొన్ని పద్ధతులు చెప్పారు. అందులో ఒకటి బియ్యం కొలవడం. ఈ బియ్యం ఏమో మా ఇంటి ఆడపిల్లలు దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. అలాగే పొద్దున్నే పాలు కొలవటం అంటారు. పాలు కూడా వాళ్ళు దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. అయితే మా వాళ్ళు ఎక్కువ భాగం వాళ్ళకు పోనివ్వలేదు. ఎందుకంటే ఎక్కువ భాగం వాళ్ళకు వెళ్తే మా దేవుడు వాళ్ళతో వెళ్ళిపోయాడని నమ్ముతారు. కానీ మా వాళ్ళు ఈ పోటీలో గెలిచి మా దేవుడిని మాతోనే ఉన్నారని మరోసారి నిరూపించారు. మేలుకొలుపు పాటతో దేవుడిని ఉదయాన్నే నిద్రలేపుతారు. ధాన్యాన్ని దంచి మా పెంకివారందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు. ఆ తర్వాత రోజు దేవుణ్ణి పూజించి అరటిగెలలు, అరిసెలు లాంటివి పందిరి మొత్తం కడతారు.
ఇది ఒక ఆచారం. అక్కడి నుంచి తప్పెడుగుళ్ళతో పాటు వెళ్ళి మా దేవుడమ్మని తీసుకురావడానికి మేమందరం ఊరేగింపుగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక చాలా ఇంట్రెస్టింగ్గా తప్పెడుగుల గురువు గారికి మా దేవుడమ్మలకి మధ్యన చిన్న మాటల తూటాలు జరిగాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అందరినీ అలరించారు. అలా ఇంటికి వచ్చిన దేవుడమ్మకు స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్తారు. తప్పెటగుళ్ళు మరియు పందిరి పాట వాళ్ళైతే అక్కడ కూర్చున్న జనాల్ని చాలా బాగా అలరించారు. ఇక్కడ మరొక సరదా ఆచారం, మేనమామను కొట్టడం. ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో చెప్పండి. దేవుడైతే మాకు అధికారం ఇచ్చేశాడు. మా కుర్రాళ్ళంతా రెడీ మా మేనమామను కొట్టడానికి. అయితే మా మేనమామ చేతిలో ఉన్నది భైరవుని కుండ. దీన్ని దొంగిలించి మేనమామ పారిపోతూ ఉంటాడు. మేము మా మేనమామని తరిమి కొడతాం. ఇది చాలా ఫన్నీగా జరిగింది. మా మేనమామను కొట్టామని బాధపడకండి, దానికి తగ్గ కట్నం కూడా చెల్లించుకున్నాం. మా ఇంటి ఆడపిల్లలు అందరూ కలిసి కలశాలతో కోనేటికి దేవునితో పాటు వెళ్ళి అలా మా పెంక్ ఫ్యామిలీ అంతా వెళ్తుంటే చాలా కన్నుల పండుగగా ఉంది. ఇదిగో మా పెంకివారి సైన్యం మొత్తం కలిసి వస్తే ఎలా ఉందో చూడండి. ఇదే మా పెంకివారి కుటుంబం. దేవుణ్ణి చక్కగా అందరూ కలిసి తీసుకొస్తున్నారు. తప్పెటగుళ్ళ సాయంతో, ఆటలతో, పాటలతో అందరూ తీసుకొస్తున్నారు. ఇదే మా సైన్యం, మా పెంకివారి కుటుంబం, మా ధైర్యం. ఆ దీపాన్ని నీటిలో నిమజ్జనం చేసి కొత్త దీపాన్ని యథావిధిగా నిన్నటి రోజులాగానే తయారు చేశారు. కోనేటి చుట్టూ ఉన్న మా పెంకివారిని చూడండి, అసలు ఏం జరుగుతుందో తెలియక దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఏం చేస్తున్నారా అనే ఆతృత అందరిలోనే ఉంది. చూడండి అందరూ ఎలా చూస్తున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటో ఎవ్వరికీ తెలియదు. కోలను శుద్ధి చేసిన తర్వాత దాన్ని ముందుగా కడిగి తర్వాత పాలతో శుద్ధి చేశారు. మిగతా సిరిమువ్వులు, తాళాలు అన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ బొట్టలో వేశారు. ఆ శుద్ధి చేసిన కోలతోనే అందరిపైన నీళ్లు జల్లుతూ ఉన్నారు. చూడండి అందరూ తడిచేలాగా అందరిపైకి చల్లుతున్నారు. మళ్ళీ మా కోలని దీపంలా రెడీ చేస్తారు. నిన్న ఏ విధంగా అయితే ప్రాసెస్ చేశారో సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి నిన్నట్లాగే అదే పద్ధతిలో మళ్ళీ దీపంలా తయారు చేసి మళ్ళీ వెలిగించారు. ఈ 3 రోజులు దేవుడి కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి. అదేవిధంగా ఈ 3 రోజులు మేమంతా కలిసి భోజనాలు చేయడం, ఒకే చోట వండుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే చివరి రోజు అయితే మేము ఊర్లో వాళ్ళందరినీ పిలిచి, బంధువుల్ని అందరినీ పిలిచి
వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మేము చాలా బాగా సంతృప్తి చెందాం. చివరి రోజు మేము రాత్రికి జాగారం ఉండాలి, ఎందుకంటే దేవుడిని కొండెక్కించేంత వరకు ఉండాలి కాబట్టి మేము కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాం. చెయ్యి నువ్వు. అయితే ఈ 3 రోజులు మమ్మల్ని ఎంతగానో అలరించిన తప్పెడుగుళ్ళు కానీ, పందిరి పాటగాళ్ళు కానీ, శివభాగవతం వేసిన నాట్య కళాకారులు కానీ, వాళ్ళందరినీ మా పెద్దలందరూ సత్కరించారు. నేను ఈరోజు మూడు రోజులుగా చూస్తున్నాను. ఇక్కడ ఒక అచలం పండుగ ఒకవైపు ప్రోగ్రాం జరుగుతుంటే అలాగే దేవుణ్ణి కొండెక్కించే పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేగాని మనం పాలు మారితే తప్పుడు అన్నీ ఉండాలి కదా. ఆ శనివారం అయినా అప్పుడు తప్పుడు ఉండాలి, పాట ఉండాలి. ఆ రాత్రి పాడాలి పాట. తప్పుడు ముందు మన స్నానానికి పాడతారు. దేవుళ్ళు ఎప్పుడు ఎదిగించినప్పుడు మేము పాడతాం పని చెప్పి. అది స్వీకరించిన పాట. ఇదిగోండి మా సంబరాల్లో చివరి ఘట్టం, మా సింహాద్రప్పన్ని కొండెక్కించడం. గోవిందనామాలతో హోరెత్తించి హారతిచ్చి మా దేవుణ్ణి అయితే కొండెక్కించారు. ఇవండి మా సంబరాలు. చూసారుగా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖనో భవంతు.